దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ పసుపు పంటగా నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్కు అత్యధికంగా పసుపు పోటెత్తింది. ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో 15,000 క్వింటాల పసుపు మార్కెట్కి వచ్చింది. మా రైతులందరూ కూడా పసుపుకు ధర రావాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, మీరు ఏ ఊరు నుండి వచ్చారు, ఏంది అసలు, ఎక్కడి నుండి వచ్చారు మీరు? అది ఇబ్రాహీంపట్నం మెట్పల్లి దగ్గర ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చినాము. 3 రోజులు అయ్యి పెట్టుడుకు రేటు పెడతలేరు, పచ్చిగా ఉన్నదని కొంటలేరు. కానీ పచ్చిగా లేవు, కొన్ని అట్లున్నాయి, కొన్ని ఇట్లున్నాయి. పచ్చిగా పూర్తిగా అట్టి ఉన్నాయని నేను చెప్తలేను. ఇక లేరుకుంటా కొంటారు, ఏడన్న ఒకటి వాళ్ళకి నచ్చిన కుప్పలు కొంటారు. ఏం ధర ఉన్నది? అదే వాళ్ళు ఇప్పుడు ఏం ధర అంటే 10,000కు తగ్గకుండా కొమ్ము కొనాలని చెప్తారు, 9,000కు తగ్గకుండా మండ కొనాలని చెప్తారు. ఇక వాళ్ళకి నచ్చిన కుప్పలే కొంటుంటారు, ఇక మిగతాయి కొంటలేరు. ఈ రోగం పడ్డదానికి మేము ఏం చెప్తాం చెప్పి, రోగం పడ్డ కుప్పలకు మీకు ధర ఎంత ఉండాలి? లాస్ట్ ఎంత ఉంటే లాభం? మాకు 12,000 పైన ఉంటేనే లాభం ధర. ఈ 10,000 కాదు. అంటే వాళ్ళు చెప్తారు 12,000 13,000 ఇప్పిస్తామంటున్నారు. కానీ సాంగిలు కోయేది కూడా మా ప్రాంతం నుంచి సాంగిలు కూడా తీసుకుపోయినాం ఇంతకుముందు కొమ్ము. కానీ ఈ మధ్యన ఓలే సాంగిలు కూడా మేము తీసుకుపోయినాం కొమ్ము. ఇక్కడ రైతులు పండించిన ఎక్కడైనా రైతులు పండించిన కొమ్ములేనాయి. అంటే మీరు పెట్టుబడి ఎంత వస్తుంది, ఎంత నష్టం జరుగుతుంది, ఏమైనా లాభాలు వస్తున్నాయి? లాభాలంటే పంట పండితే లాభం వస్తుంది. పంట పండకుంటే ఇప్పుడు కొన్ని రోగాలు పడ్డాయి, 2-3 ట్రాక్టర్లు కూడా వెళ్తలేదు ఎకరాన. ఒక్కొక్కరికి 7-8 ట్రాక్టర్లు కూడా వెళ్తుంది. అటువంటి వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. ఈ పంట పండిన వాళ్ళకి గిట్టుబాటు కాదు. ఎకరాన 2 లక్షల పైన ఖర్చు వస్తుంది. 2 లక్షల పైన అవుతుంది. 2 లారీలు పెండ లారీలు పోతే 47,000 ఒక లారీ ఉంది. 47,000 ఒక లారీ, 2 లారీలు పోతాం ఒక ఎకరాన. తర్వాత ఇప్పుడు 25,000 భూమిలోకి వెళ్ళి 25,000 ఖర్చు వస్తుంది. ఇంకా 75,000 జాలతనలు కిమికి సహకార మందులకు మేము చేసిన సేవకు అవన్నిటికీ అవి జాలతనలు 2 లక్షల పైన వస్తుంది ఖర్చు. దీనికి అంతకు సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన సాంగ్లీ మార్కెట్ను సందర్శించారు. చెప్పండి, మీరు ఇటీవల కాలంలో సాంగ్లీ మార్కెట్ను సందర్శించారు. అక్కడ పసుపు ఎలా ఉంది, ఇక్కడ పసుపు ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి ధరలకు సంబంధించి మీరు స్థిరీకరణ చేయనున్నారు? సాంగ్లీ మార్కెట్లో అక్కడ వెరైటీ ఏదంటే రాజ్పూర్ అని ఒక వెరైటీ ఉంది. అది చాలా బ్రహ్మాండమైనటువంటి వెరైటీ. దాని ఫ్లేవర్ కూడా చేంజ్ ఉన్నది. 25% మనం చూస్తేనే ఏర్పడుతుంది. అంటే ఆ సరుకు ఆడ 19 నుంచి 20,000 అమ్ముతుంది. అది మన దగ్గర పండదట. రాజ్పూర్ విత్తనం అన్నది పండదట అని రైతులు అందరినీ తెలుసుకున్నారు. మన రైతులు కూడా తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మన రైతులు తీసుకపోతే కూడా వాళ్ళకి రేట్ ఎంత వచ్చింది? 11,000 నుంచి 12,500 వరకు వచ్చింది. ఆ సరుకు మన దగ్గరికి వస్తే అది ఇలా మనం ఇంకా 500 రూపాయలు ఎక్కనే వస్తుంది తప్ప తక్కువ రాదు. మనోళ్ళు అక్కడ చుక్క ఎండిపోయింది తీసుకెళ్తున్నారు, ఇక్కడికి వచ్చేవారికి మెత్తది తీసుకొస్తారు. అంటే దాంట్లో 25% తేమ తీసుకొస్తారు. 100% నువ్వు తేమ లేకుండా తీసుకొస్తే ఆ రేటు ఖచ్చితంగా మనం ఇప్పించడానికి రెడీ ఉన్నాం. అంటే మీరు ఇక్కడ నిజామాబాద్ మార్కెట్లో కట్ ఆఫ్ డేట్ ఏమైనా పెట్టారా? రైతుల కోసం ఏమైనా ధర ఏమైనా పెట్టారా? చుక్క మాల్ తీసుకురావాలా 10,000కు తగ్గకుండా అని కట్ ఆఫ్ డేట్ పెట్టినాం. ఈ రోజు వరకు కూడా 12,000 పైననే పలికింది తప్ప కాడికి 12,000 తక్కువ ఏ రోజు కూడా పలకలే. ఇది 9,000 అన్నది గోలా. 9,000 అన్నది గోలా పెడితే అది 10,000 11,000 గోలా కూడా 10-11,000 అమ్ముతుంది. ఇది దాంట్లోనే అవగాహనకు చెప్తా ఉన్నాం. దాంట్లో ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఈ రోగాలు పడి క్వాలిటీ సెకండ్ క్వాలిటీ తెస్తున్నారు. సెకండ్ క్వాలిటీ తెచ్చేటోళ్ళకే రేటు పడిపోతున్నది. దాంట్లో 3 రకాల రేట్ వస్తున్నది. అంటే ఆ రేట్లో మనం ఆ రేటు తగ్గకుండా 10,000 తగ్గకుండా 10,000 కంటే ఒక 100 రూపాయలు వేస్తేనే ఆన్లైన్ తీసుకుంటుంది, లేకుంటే తీసుకోదు. అటువంటిది ఇప్పుడు మిగిలిపోయి ఉన్నది. రైతులందరూ ఏమంటారు అంటే దాన్ని ఆలోచన చేయండి అంటారు. ఆలోచన చేస్తాం, కానీ అది ఆలోచన చేస్తే మంచి రైతు కూడా నష్టం జరుగుతుందేమన్నది అది కూడా ఆలోచన చేస్తున్నాం. ఏదో ఆలోచన చేసి ఒక డిసిషన్ తీసుకుంటాం ఒకరోజు. ఆ తర్వాత కంటిన్యూ మాత్రం 10,000కు తగ్గకుండా కట్ ఆఫ్ డేట్ 10,000 ఉంటుంది. అంటే ఫిబ్రవరిలోనే అత్యధికంగా పసుపు మార్కెట్కి వస్తుంది. రైతులందరూ కూడా ఫిబ్రవరి మార్చి నెలలోనే కంప్లీట్ చేసేందుకు, ఎందుకంటే మరో పంట వేసుకునేందుకు సిద్ధంగా పంటలు అన్ని ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి. దానిపైన ఇంకా ధరలు ఇప్పుడే పెరిగితే రైతులకు ఏమైనా లాభం ఉంటుంది? మార్చి నెలలో ఇంకా చాలా బ్రహ్మాండంగా వస్తుంది. మార్చి నెలలో ఇంతకంటే రేట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము రైతులను తెలుసుకున్నప్పుడు ఏంటంటే పసుపు రోగం పడ్డది ఉన్నది. దాన్ని రోగం పడి కింకార ఈ మందులు కొట్టుట్లా కొంచెం నష్టం కూడా జరుగుతున్నదని చెప్పేసి వాళ్ళే స్వయంగా ఒప్పుకుంటున్నారు. దానికి కొంచెం రేటు తగ్గుతున్నది. మార్చి తర్వాత అటువంటిది రాదు, మంచిది వస్తుంది, దానికి రేట్ వస్తుంది.
మొత్తానికి చూసుకోవచ్చు పసుపు మార్కెట్లో పసుపుకు 13,000 రూపాయల ధర ఉంది. రైతులకు అత్యధికంగా ఏదైతే 13,000 ధర పలికింది, ఇప్పటి వరకు 9,000 రూపాయలు కాడికి తగ్గకుండా మండకు తగ్గకుండా ధర కటాఫ్ ధర పెట్టినామని చెప్తున్నారు. ఏదైనా రైతులకు ఏదైతే రోగం పడ్డ పసుపుకు ధరలు తక్కువ వస్తున్నాయి, రానున్న రోజుల్లో ధరలు స్థిరంగా ఉండే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. మార్చి నెలలో అత్యధికంగా ధరలు వచ్చే విధంగా చేస్తామని చెప్పి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.